ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము లాంగ్ లైఫ్ అండ్ సాల్వేషన్, గాడ్స్ ప్రామిసెస్. దీర్ఘాయువు మరియు రక్షణ, దేవుని వాగ్దానాలు. దైవలేఖన భాగము కీర్తనల గ్రంథము 91వ దావీదు కీర్తన 16వ వచనము. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. 91వ కీర్తనను తరచుగా రక్షణ కీర్తన అని పిలుస్తారు. ఇది మహోన్నతుని చాటున నివసించే వారి గురించి ప్రారంభమై దేవుడు స్వయంగా ఇచ్చే 2 గొప్ప వాగ్దానాలతో ముగుస్తుంది. 16వ వచనంలో దేవుడు నేరుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 2 బహుమతులను మనకు ఇస్తూ ఉన్నాడు. ఒకటి దీర్ఘాయువు, రెండవది రక్షణ. ఈరోజు ఈ వాగ్దానాలు కేవలము ఎక్కువ కాలం జీవించటం గురించి మాత్రమే కాకుండా దేవుని సన్నిధిలో తృప్తికరమైన, సురక్షితమైన జీవితాన్ని ఎలా గడపాలి అనే దాని గురించి కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మొదటిది, దేవుడు దీర్ఘాయువును వాగ్దానం చేశాడు. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను అంటూ ఉన్నాడు. సమాధానం లేని సుదీర్ఘ జీవితము ఆశీర్వాదం కాదు, అది ఎంతో భారమైనది. దేవుని వాగ్దానము కేవలం ఎన్ని సంవత్సరములు జీవించాము అనే దాని గురించి కాదు, కానీ ఆ జీవించిన రోజులలో ఉండే పరిపూర్ణత ప్రాముఖ్యమైనది. తృప్తి చెందడం అంటే మన జీవిత గమ్యము ముగిసే సమయానికి దేవుని ఉద్దేశము నెరవేరిందనే భావన కలిగి ఉండటం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నాయి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, అవి దీర్ఘాయువును, సుఖజీవితంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును అని. 10 ఆజ్ఞలలోని మొదటి ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అని చెప్పబడింది. దేవుడు సంవత్సరముల సంఖ్య మాత్రమే కాదు, జీవిత నాణ్యతను వాగ్దానం చేశాడు. అవి శాంతి, ఉద్దేశము, ఆనందము. ఉదాహరణకు, వెలుగుతున్న 2 దీపాలలో ఒకటి మసకగా ఎక్కువసేపు వెలుగుతుంది, మరొకటి ప్రకాశవంతంగా వెలుగుతూ చుట్టూ వెలుగు పంచుతుంది. దేవుడు మనకిచ్చే జీవితము ప్రకాశించే జీవితం. రెండవది, రక్షణ యొక్క ప్రత్యక్షత. ఈ వచనంలో నా రక్షణ అతనికి చూపించదను అని చెప్పబడింది. ఇక్కడ రక్షణ అనే పదాన్ని హెబ్రీ భాషలో యేషువా అంటారు. అంటే విముక్తి, విజయము మరియు పరిపూర్ణత. తనను నమ్మేవారు ఆయన రక్షణ శక్తిని కళ్ళారా చూస్తారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది ప్రస్తుత జీవితంలోనూ మరియు నిత్యత్వంలోనూ దేవుని కార్యాలను చూడమని మనకు ఇచ్చే ఆహ్వానం. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం దీనిని బలపరుస్తూ ఉంది. మోషే ఇశ్రాయేలీయులతో అంటూ ఉన్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి అని. ఇంకా కొన్ని దైవలేఖన వాక్యములను మనం గమనించినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము ఈ విధంగా చెప్తూ ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందును అని. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉంది, దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని. అంతేకాకుండా యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నేనే పునరుత్థానమును జీవమును అని మనకు చెప్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానము సమాధితో ముగియదు, అది నిత్య జీవంతో కొనసాగుతుంది. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లవాడు తన తండ్రితో ప్రయాణం చేస్తున్నప్పుడు అతడు ప్రయాణించే మార్గం గురించి భయం ఉండదు చిన్న బిడ్డకు, ఎందుకంటే తండ్రి అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి. మన జీవితం కూడా అలాంటిదే. దేవుడు మనలను నిత్య రాజ్యానికి సురక్షితంగా చేర్చుతాడు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. 91వ కీర్తన 16వ వచనంలోని వాగ్దానాలు ఆయనను ప్రేమించటం మరియు ఆయన నామాన్ని ఎరిగి ఉండటం అనే నిబంధనలపై ఆధారపడి ఉన్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు అని యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. భూలోక దీర్ఘాయువు నిత్య రక్షణ వైపు చూపిస్తుంది. ఏ మరణం కూడా మనలను దేవుని నుండి వేరు చేయలేదు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు 75 ఏళ్ల వయసులో మరి సంతానాన్ని
దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము 175 ఏళ్లు జీవించాడు. ఇస్సాకు పుట్టడం చూశాడు మరియు దేవుని నిబంధనను దర్శించాడు. ఆయన విశ్వాసము దేవుని రక్షణను బయలుపరిచింది. మనం భూమిపై ఎక్కువ కాలం జీవించాలని ప్రార్థిస్తున్నప్పుడు దీర్ఘాయువు అనేది చివరికి నిత్య జీవంలో పరిపూర్ణమవుతుందని గుర్తుంచుకోవాలి. మన భూలోక యాత్ర ముగిసినప్పుడు దేవుడు మనకు చూపించిన రక్షణ మన శాశ్వత నివాసంగా మారుతుంది. ప్రియ శ్రోతలు, మనము దేవుని ఆశ్రయంలో, దేవుని సన్నిధిలో నివసించు వారంగా ఉండాలి. మనం ఏ వయసులో ఉన్నా మన దైనందిన పోరాటములలో ఆయన రక్షణ కోసం ఎదురుచూచు వారమై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మాకు అనుగ్రహించిన తృప్తికరమైన జీవితం కోసం మీకు వందనాలు. మీకు మహిమకరంగా జీవించుటకు మాకు సహాయం చేయం. ప్రతి పరిస్థితిలోనూ మీ రక్షణ హస్తాన్ని చూచులాగున మా మనోనేత్రములను తెరువు. మీ నీడలో, మీ ఆశ్రయంలో నివసించుటకు మాకు సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.